భర్త కాకి భార్య పిచ్చుక అడవిలోని ఒక పెద్ద బండరాయి మీద ఉన్నాయి. నీకు ఈత రానప్పుడు నన్నెందుకు సెలయేట్లోకి తీసుకెళ్ళావు బావా? పిచ్చుక, కాలిపోతున్న ఆ గ్రద్ద ఇంట్లో నుంచి నిన్ను ప్రాణాలతో కాపాడుకుంటూ ఉండగా నీ తోకకి మంటంటుకుంది. అప్పుడు నాకు ఈత వచ్చేది రాంది గుర్తుకు రాలేదు. నేను నిన్ను కాపాడుకోవాలి, అదొక్కటే నా బుర్రలోనూ నా మనసులోనూ ఉండిపోయింది. అందుకే సెలయేట్లోకి నిన్ను లాక్కెళ్ళిపోయాను. నీ భార్యని కాపాడుకోవాలని నువ్వు ఆరాటపడడంలో తప్పులేదు బావా. కానీ ఆ సమయంలో కూడా మనం ఏం చేస్తున్నామో ఆలోచించుకోవాలి కదా. నాకు ఈత వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు ఇలా ఈ సెలయేట్లో నుంచి ప్రాణాలతో బయటపడి మాట్లాడుకుంటున్నాం. లేకుంటే ఏముంది పిచ్చుక, ఇదే సమయానికి ప్రాణాలతో మాట్లాడుతున్న నేను శవమై పడుకునేవాణ్ణి. నువ్విలాగే నా పక్క నుండి ఏడుస్తూ ఉండేదానివి. ఆ మాటలు వినగానే భార్య పిచ్చుకకి కోపం వచ్చింది. చాలే, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. ఇక పద, ఇంటికెళ్దాం. మళ్ళీ మనం ఆ ఇంట్లో నుంచి తప్పించుకున్నామనే విషయాన్ని అగ్రద్ద లవర్ పిచ్చుక తెలుసుకుంటే తిరిగి దాడి చేస్తాయి. మనం ఇంటికి వెళ్ళిపోదాం. అలాగే పిచ్చుక, వెళ్ళిపోదాం పద. అలా భార్య పిచ్చుక భర్త కాకి మాట్లాడుకొని అక్కడి నుంచి బయలుదేరి తమ ఇంటివైపు వెళ్తూ ఉంటాయి. గ్రద్ద లవర్ పిచ్చుకని గట్టిగా పట్టుకొని అడవి మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఈ లవర్ పిచ్చుక జిత్తుల మారి నక్క మాదిరి, వదిలిపెట్టకుండా తినేయాలి అని అనుకుంటూ ఉండగా ఒక చెట్టుకున్న తొర్ర కనిపించింది. గ్రద్ద క్షణం కూడా ఆలస్యం చేయకుండా లవర్ పిచ్చుకని మరింత గట్టిగా పట్టుకుని ఆ చెట్టు తొర్రలోకి వెళ్ళింది. భర్త కాకి భార్య పిచ్చుక తమ ఇంటికొచ్చాయి. ఇక అప్పటినుంచి భర్త కాకి అడవిలో కట్టెలు కొడుతూ కడుపుతో ఉన్న తన భార్య పిచ్చుకని ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. భార్య పిచ్చుక కూడా భర్త కాకి తీసుకొచ్చి ఇచ్చే డబ్బులతోనే సంసారాన్ని చక్కబెట్టుకుంటూ ఉంటుంది. భర్త కాకి కట్టెలు కొట్టడానికి గొడ్డల్ని పట్టుకుని వెళ్తూ, పిచ్చుక, నేను కట్టెలు కొట్టడానికి వెళ్తున్నాను, నువ్వు ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండు, సరేనా? సరే బావా, చుట్టుపక్కల చూసుకుంటూ కట్టెలను కొడుతూ ఉండు. అలాగే పిచ్చుక, నువ్వు చెప్పిన తర్వాత నేను చేయకుండా ఉంటానా అని భర్త కాకి ఇంట్లో నుంచి గొడ్డలు తీసుకుని వెళ్ళిపోతుంది. భార్య పిచ్చుక భర్త కాకిల కాపురాన్ని చూసి పావురం, చిలుక, కొంగ ఎంతో సంతోషపడేవి. ఒకరోజున మూడు కలిసి మాట్లాడుకుంటూ ఉంటాయి. ఏమే చిలుక, నిజంగానే భర్త కాకి భార్య పిచ్చుక అన్యోన్యంగా ఉంటున్నట్టు నాకెందుకో అనిపించడం లేదే. నీకనిపించకపోయినా వచ్చేది ఏమీ లేదులే, అనిపించినా తరిగేదేముంది? నాకు కూడా అదే డౌట్ వస్తుంది పావురమా. మొన్నటి వరకు భర్త కాకి భార్య పిచ్చుక మీద అనుమానంతో రగిలిపోతూ ఉండేది. ఇప్పుడేమో ప్రేమగా ఉంటుందంటే నాకెందుకో నమ్మకం కలగడం లేదు. నువ్వు కూడా ఏమిటే కొంగ, పావురంతో కలిసిపోయావు. కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం కదా, భర్త కాకి తన భార్య పిచ్చుకతో కలిసి ఎంతో ప్రేమగా ఉంటున్నాడు. ఇంతే సంతోషంగా వాటి కాపురం సాగుతూ ఉండాలి. భార్య పిచ్చుక చక్కని బిడ్డకి జన్మనివ్వాలి. ఇద్దరి మధ్య భార్యాభర్తల బంధము మరింత గట్టిగా ముడిపడాలి. అబ్బో చిలుక, కోరికలు భలే విచిత్రంగా ఉన్నాయే. భార్య పిచ్చుక మీద భర్త కాకి ఇంకా అనుమానం పోలేదని నేను నిరూపిస్తాను. పందెం ఎంత చిలక? అవును చిలక, పందెం పెట్టుకుందాము. భార్య పిచ్చుక మీద భర్త కాకి అనుమానం పోయిందని నువ్వు, పోలేదని నేను, పావురం అనుకుంటున్నాం కదా. అయితే పావురం చెప్పినట్టుగా ఒక పందెం వేసుకుందాం. ఏమీ మాట్లాడకుండా చిలుక ఆలోచనలో పడింది. తనలో తాను, ఈ పావురం మా కొంగ అంత గట్టిగా భర్త కాకి ఇంకా భార్య పిచ్చుక మీద అనుమానం పోలేదని పందెం కడుతున్నాయంటే బహుశా రెండూ చెప్పేది నిజమే కావచ్చు. ఇప్పుడు పందెం పెట్టుకుంటే నేను గెలిస్తే పావురం కొంగ ఓడిపోతాయి. ఆ రెండింటి డబ్బులు వస్తాయి. అదే నేను ఓడిపోతే రెండింతల డబ్బులు పోతాయి. ఏం చెయ్యాలి? పందాన్ని వెయ్యాలా వద్దా అని అనుకుంటూ ఉండగా పావురం, కొంగ అయోమయంగా ఉన్న చిలుక వైపు చూశాయి. చిలుక, చేసిన ఆలోచన చాలు. పందెం వేసుకుందామా వద్దా? ఏదో ఒకటి చెప్పు. నువ్వు గెలిచినా మేం గెలిచినా భర్త కాకి భార్య పిచ్చుకల కాపురం బాగుంటే అంతే చాలు కదా. అవును పావురమా, ఆ రెండు ఎప్పటికీ కలిసిమెలిసి ఉండాలి. మీరిద్దరూ మళ్ళీ వాళ్ళ కాపురం గురించి తప్పుగా మాట్లాడడం గాని ఆలోచన కాని చేయకుండా ఉండాలంటే నేను పందెం వేస్తున్నాను. భర్త కాకి భార్య పిచ్చుక మీద
ఎలాంటి అనుమానం లేదు పావురమా. బాగా గుర్తుపెట్టుకో చిలుక, భర్త కాకి అనుమానం ఇంకా పోలేదు. ఉందని మేము నిరూపిస్తాం, మేమే గెలుస్తాం. డబ్బులు తయారుగా పెట్టుకో. సరే సరేలే, తమరు గెలిచినప్పుడు చూద్దాం. గెలిచినప్పుడు కాదు చిలక, గెలిచేది మేమే. డబ్బులు తీసి రెడీగా పెట్టుకో. పావురం అక్కడి నుంచి బయలుదేరి భార్య పిచ్చుక ఉన్న ఇంటికొచ్చింది. సౌండ్ రాకుండా బయట నుంచి గడియ వేసింది. చిలుక అదంతా చూస్తూ ఉంటుంది. కొంగ నెమ్మదిగా కిటికీ దగ్గరికొచ్చింది. పిచ్చుకా, ఓ పిచ్చుకా, ఇంట్లో ఉన్నావా? ఇంట్లో నుంచి పిచ్చుక కిటికీ దగ్గరికొచ్చింది. కొంగని చూసింది. ఓహో పిచ్చుకా, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? ఇది మరీ బాగుంది. నేను ఇంట్లో ఉండకుండా ఎక్కడుంటాను కొంగ? నువ్వింట్లో ఉండి మరి బయట నుంచి ఎందుకు గడియ పెట్టుకున్నావు? ఏం మాట్లాడుతున్నావు కొంగ? నేను ఇంట్లో ఉన్నాను కదా, బయట నుంచి గడియ ఎందుకు పెట్టుకుంటాను? అయినా నీకు కొంచెం కూడా తెలివిలేదు. నేనెలా బయట నుంచి గడియ అసలు ఎలా పెడతాను? నీకు నమ్మకంగా లేదు కదా, చూపిస్తాను. ఈ కిటికీ నుంచి బయటకురా అని కొంగ చెప్పటంతో భార్య పిచ్చుక కిటికీ నుంచి బయటకొచ్చి కొంగతో కలిసి తలుపు దగ్గరికొచ్చింది. అక్కడ పావురం చిలుక ఉంటాయి. నన్ను పిలవకుండా మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? నీతో సరదాగా మాట్లాడి వెళ్దామని వచ్చాం. తీరా చూస్తే గడియ పెట్టుంది. బయటకెళ్ళుంటామని అనుకున్నాం. కాని ఇంట్లో నుంచి చప్పుడు వస్తూ ఉండడంతో అనుమానం వచ్చింది. అందుకే కొంగని కిటికీ దగ్గరికి పంపించాం. మేమిక్కడున్నాం పిచ్చుక. సరే సరేలే, లోపలికి రండి. లోపల టీ తాగుతూ మాట్లాడుకుందాం. లోపలికెందుకులే పిచ్చుక, మళ్ళీ నీ భర్త కాకొచ్చి అనుమానపడతాడు. చాచా, నా కాకి బావని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు కాకి బావ పూర్తిగా మారిపోయాడు. ఎలాంటి అనుమానమూ లేదు. నాతో ఎంతో ప్రేమగా ఉంటుంది. తల్లి కాబోతున్నానని చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది అని భార్య పిచ్చుక చెబుతూ ఉండగా భర్త కాకి కట్టెల్ని తీసుకుని ఇంటికొస్తూ ఉంటాడు. ఇంటి బయట భార్య పిచ్చుకతో మాట్లాడుతున్న పావురం, కొంగ, చిలుక కనిపించాయి. అవి మాట్లాడుకుంటున్న మాటలు వినపడుతున్నాయి. దాంతో ఒక చెట్టు మీద వాలింది. నా భర్త కాకి ఇప్పుడు నా మీద ఎలాంటి అనుమానమూ లేదు, రాదు కూడా. అన్నిటినీ మర్చిపోయి ఇద్దరము కలిసిమెలిసి ఉంటున్నాం. పిచ్చి పిచ్చుక, ఈ భర్తలు చెప్పే మాటలు నమ్మేటట్టుగా ఉంటాయి, చేతలుండవు. మనం మాటల్నే నమ్ముతాం, వాళ్ళు చేతల్లో చూపిస్తారు. కొంచెం దూరంలో ఉన్న భర్త కాకి ఈ మాటలు విని ఆందోళన పడతాడు. తనలో తాను, వామ్మో, నా ఇంటికి ఈ 3 వచ్చాయి. నా కాపురంలో చిచ్చు పెట్టేలా ఉన్నాయి. నేను వెళ్ళి వాటిని పంపించేయాలి అని అనుకుంటూ ఉండగా, నేను మర్యాదగా చెబుతున్నాను, వినండి. ఇక నుంచి నా భర్త కాకి గురించి ఏ పక్షి తక్కువ మాట్లాడినా, తక్కువ చేసినా నేనూరుకోను. ఇక వెళ్ళండి. అది కాదు పిచ్చుక, ఒకానొక మాట అడగనా? నువ్వేం అడుగుతావో నాకు తెలుసు కొంగ. మరి నీ మీద అంత ప్రేముంటే ఎందుకు నిన్ను ఇంట్లో పెట్టి తాళం వేసింది? అదేనా అడిగేది? మీరు అర్థం చేసుకుంటున్నారని మాటలతో చెప్పాను. ఇప్పుడు అర్థం చేసుకోలేరని తెలిసిపోయింది. ఇక వెళ్ళండి. ఒకవేళ మీరు అనుకున్నట్టు జరిగితే మాత్రం అది నా మీద అనుమానంతో నా భర్త కాకి చేసింది కాదు, నా కోసం జాగ్రత్త చేసింది. ఇక మీరు వెళ్ళండి. ఏమీ మాట్లాడకుండా పావురం, చిలుక, కొంగ మౌనంగా వెళ్ళిపోతాయి. ఒక రోజున భార్య పిచ్చుక లవర్ పిచ్చుక పోలికలతో పుట్టిన చిన్నారి పిచ్చుకకి జన్మనిచ్చింది. అది చూడగానే భర్త కాకి మనసులో అనుమానం మళ్లీ మొదలైంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇది వాల్టి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. భార్య పిచ్చుక సంతోషపడుతూ కళ్ళు తెరిచిన భర్త కాకిని చూసింది. చిన్నారి తల్లి, మరొకసారి చెప్పమ్మా, మీ నాన్న కళ్ళు తెరిచాడు. అవును తల్లి, నేను కళ్ళు తెరిచాను. ఒక్కసారి మాట్లాడు బుజ్జి తల్లి. అమ్మా, నాన్న, నాకు మీరిద్దరూ కావాలి. మీరిద్దరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి. నేను మీ దగ్గరకు వచ్చేసరికి ఉంటారు కదా నాన్న? ఉంటాను తల్లి. నువ్వు మా దగ్గరికి వచ్చేసరికి మేమిద్దరం కలిసే ఉంటాం. సంతోషం నాన్న, బాయ్ అని చిన్నారి గొంతు మాయమైంది. భార్య పిచ్చుక, భర్త కాకి ఒకదాన్ని ఒకటి చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాయి. గ్రద్ద చూసి తనలో తాను, నేను అనుకున్నదొక్కటి, ఇక్కడ జరిగింది మరొక్కటి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా ఆకలి ఎలా తీర్చుకోవాలి? ఇప్పుడు నేను తండ్రి కాబోతున్న సంతోషంలో ఉన్న భర్త కాకిని వదిలిపెడితే ఆకలితో అల్లాడిపోవాలి. అసలే నేను ఆకలికి తట్టుకోవటం చాలా కష్టం. ఇప్పుడేం చెయ్యాలి
అని అనుకుంటూ కింద పడిన కత్తిని చూస్తూ ఉంటుంది. లవర్ పిచ్చుకకి టెన్షన్ మరింతగా పెరిగింది. చెమట చుక్కలు కారుతూ ఉంటాయి. అక్కడుండి భర్తకాకి భార్య పిచ్చుక ప్రేమ చూపుల్ని భరించలేకపోయింది. చటుక్కున బయటకు ఎగిరి ఒక చెట్టు కొమ్మ మీద వాలింది. డామిట్! భార్య పిచ్చుక తన చేతులతో తనే భర్తకాకిని చంపుతానని చెప్పినప్పుడు మాటలతో నేను అడ్డుపడకుండా మౌనంగా ఉండాల్సింది. ఈ పాటికి భార్య పిచ్చుక చేతిలో ఆ భర్తకాకి చనిపోయేవాడు. ఆకలి మీదున్న ఆ గ్రద్ద భర్తకాకిని ఇష్టంగా కాల్చుకొని ఆహా ఓహో అనుకుంటూ తినేది. నేను భార్య పిచ్చుకని తీసుకుని సంతోషంగా లైఫ్ని స్టార్ట్ చేసేవాణ్ణి. ఇప్పుడేమీ చేయలేను, బాధగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం తప్ప అని అనుకుంటూ ఉండగా గ్రద్ద ఇంట్లో నుంచి ఎగిరొచ్చి లవ్వరి పిచ్చుక పక్కన వాలింది. ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు గ్రద్ద? అదే ఆలోచిస్తున్నాను లవరి పిచ్చుక. నోటి దగ్గర మాంసం ముక్కను దూరం చేసుకోవటం ఎంత కష్టంగా ఉంటుందో నాకు బాగా తెలుసు గ్రద్ద. నువ్వే ఆలోచించు. ఇప్పటికిప్పుడు నీకు ఆహారం ఎక్కడ దొరకదు. నువ్వు ఇష్టపడిన భర్తకాకిని తినాల్సిందే. ఓహో, నేను భర్తకాకిని తింటే నువ్వు భార్య పిచ్చుకని తీసుకెళ్లి ఓదార్పు పేరుతో తన మనసుని మార్చి నీదాన్ని చేసుకోవాలనుకుంటున్నావు అంతేనా లవర్ పిచ్చుక? పచ్చి నిజం చెప్పిన తర్వాత నేను కాదని ఎలా అంటానులే గ్రద్దా. ఇప్పుడు మనమేం చేద్దాం? భర్తకాకి భార్య పిచ్చుక అమ్మా నాన్నలం కాబోతున్నామని సంతోషంలో ఉన్నాయి. వాళ్లు కలిసిపోయేలా ఉన్నారు. భర్తకాకి కలిగిన అనుమానాన్ని కూడా మరిచిపోయింది. వారివ్వ గ్రద్ద, సరైన సమయంలో సరైన మాట గుర్తు చేశావు. ఆ భార్య పిచ్చుకని భర్తకాకిని విడగొట్టే మంత్రాన్ని చెప్పేశావు. పద, మనం వెళ్ళి మళ్లీ వాటి మధ్య అనుమానం అనే మంట పెడదాం. ఇంకా ఇక్కడే ఉన్నావు మరి, పద. గ్రద్ద లవర్ పిచ్చుక తిరిగి ఇంట్లోకొచ్చాయి. బెడ్ మీద భర్తకాకి భార్య పిచ్చుక ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటాయి. గ్రద్దకి కోపం వచ్చింది, లవర్ పిచ్చుకకి ఆవేశం వచ్చింది. రెండూ కంట్రోల్ చేసుకున్నాయి. హలో భర్తకాకి, తండ్రి కాబోతున్న సంతోషంలో నువ్వు అసలు విషయాన్ని మరిచిపోతున్నావు. ఇంత దూరం ఎందుకొచ్చావు? ఎవరి వల్ల వచ్చావు? ఆ మాట విని భర్తకాకి అదోలా తన పక్కన ఉన్న భార్య పిచ్చుకని చూసింది. భర్తకాకి అప్పుడు తన అనుమానం గుర్తుకొచ్చింది. వెంటనే దూరం జరిగింది. భార్య పిచ్చుక అయోమయంగా చూస్తూ ఉంటుంది. ఏవండి, ఇంకా మా మీద అనుమానం పోలేదా అని అడుగుతుంది. ఇక అదే మంచి సమయం అనుకుని గ్రద్ద లవర్ పిచ్చుకొని చూస్తూ కన్ను కొట్టింది. లవర్ పిచ్చుక అర్థం చేసుకుని, ఎలా పోతుంది భార్య పిచ్చుక? నాతో సహజీవనం అన్నావు కదా. భర్తకాకి కోపంగా చూసింది. బ్రతిమిలాడుతూ భార్య పిచ్చుక, లవర్ పిచ్చుక, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఇది మరీ బాగుంది భార్య పిచ్చుక. అసలే నీ భర్తకాకి అనుమానంతో రగిలిపోతున్నాడు. మనం సహజీవనం చేశామని తెలుసు. ఇప్పుడు నీ కడుపులో ఉన్న బిడ్డ తన బిడ్డ అని చెప్పటానికి కానీ చూపించటానికి కానీ ఆధారాలు కావాలి. ఏం మాట్లాడుతున్నావు లవర్ పిచ్చుక? నా భర్త తన బిడ్డ గొంతు విని అన్నీ మర్చిపోయి నా దగ్గరకు వస్తే నువ్వు గ్రద్ద కలిసి తను మర్చిపోయిన విషయాన్ని మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నారు? అసలు మీ ఉద్దేశం ఏంటి? నాకున్న ఆకలి తీరాలి. నాతో నువ్వు జీవితం పంచుకోవాలి. ఈ రెండిటిలో ఏది తీరదు. ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏంటండి అలా కోపంగా చూస్తున్నారు? ఆ గ్రద్ద పన్నాగం, ఈ లవర్ పిచ్చుక ఉద్దేశం బయటపడ్డాయి కదా. భర్తకాకి ఏమీ మాట్లాడలేదు. అది చూసి గ్రద్ద లవర్ పిచ్చుక నవ్వుతాయి. ఓహో, మీకు నా పైన ఇంకా అనుమానం పోలేదన్నమాట. భార్య పిచ్చుక, ఒక్కసారి భర్తకి అనుమానం కలిగిందంటే అది ఎప్పటికీ పోదు. రోజు రోజుకి పెనుభూతంలా మారి వాళ్ళ జీవితాలని నాశనం చేస్తుంది తప్ప సంతోషంగా ఉండనివ్వదు. నీ భర్తకాకి నీ మీద అనుమానం పోలేదని చెప్పటానికి నీ భర్తకాకి సాక్ష్యం భార్య పిచ్చుక. నువ్వంతలా మాట్లాడుతున్నా నీ భర్తకాకి ఇంతవరకు నోరు తెరిచింది లేదు. నీకు సపోర్ట్గా మాట్లాడింది లేదు. ఎందుకు గొంతు పోయేలా అరుస్తావు నువ్వు? నా మాట విను భర్తకాకి. ఎలాగూ నువ్వు చనిపోవాలనుకున్నావు. ఇప్పుడు ఈ నాటకం ఆడుతున్న నీ భార్య పిచ్చుక మాటల్ని నమ్మకు. నేను నిన్ను చంపేస్తాను. నువ్వు చచ్చి నా ఆకలి తీర్చు, అంతే. భార్య పిచ్చుక బాధగా భర్తకాకిని చూస్తుంది. నేను తప్పు చేయలేదని, మీ అనుమానం నిజం కాదని నేనిప్పుడే నిరూపిస్తాను. అది మీరు నమ్ముతారా? చెప్పండి. భార్య పిచ్చుక, నువ్వెంత చెప్పినా నీ భర్తకాకి వినిపించుకోదు. ఇక్కడుండి ఇలా మాట్లాడి టైం అంతా వృధా చేయటం తప్ప ఏమీ లేదు. పద, మనం వెళ్ళిపోదాం. కొత్త లైఫ్ని స్టార్ట్ చేద్దాం. కొత్త లైఫ్ని స్టార్ట్ చేయడం ఏమిటి లవర్ పిచ్చుక?
మనం ఇంతకుముందు సహజీవనం చేశామని నువ్వే చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టేదేముంది చెప్పు. నా ఉద్దేశం, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ మన సంతోషానికి అడ్డొస్తుంది కదా, అందుకే ఆ బిడ్డను తీసేసి మళ్ళీ మనం కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అంటున్నాను అని లవర్ పిచ్చుక ఆ మాట అనగానే భర్త కాకికి చాలా కోపం వచ్చింది. పళ్ళు కొరుకుతూ చాలా కంట్రోల్ చేసుకుంది. విన్నారా లవర్ పిచ్చుక మాట? తండ్రి కాబోతున్నందుకు ఎక్కడైనా తండ్రి సంతోషిస్తాడు, కానీ ఇలా బిడ్డను తీసేసి ఎంజాయ్ చేద్దామని చెప్పడు కదా. ఎందుకు చెప్పరు భార్య పిచ్చుక? బిడ్డని తొలగించుకోవటం అనేది ఇప్పుడు ఫ్యాషన్గా మారింది. బిడ్డ పుట్టటం లవర్ పిచ్చుకకి ఇష్టం లేదు, అందుకే అలా మాట్లాడుతుంది. వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్తే నేను భర్త కాకిని చంపి నా ఆకలి తీర్చుకుంటాను. వెళ్ళండి. ఏ లవర్ పిచ్చుక, ఇక్కడి నుంచి భార్య పిచ్చుకని తీసుకెళ్ళు. ఒక్క నిమిషం అని మౌనంగా ఉన్న భర్త కాకి దగ్గరికి వచ్చింది భార్య పిచ్చుక. భర్త కాకి తన భార్య పిచ్చుకని చూసింది. భార్య పిచ్చుక కన్నీళ్లతో, నిజం చెప్పండి, మన బిడ్డ గొంతు విన్నప్పుడు మీ తండ్రి మనసు మురిసిపోయిందా లేదా? మురిసిపోయింది భార్య పిచ్చుక. గ్రద్ద లవర్ పిచ్చుక ముఖాలు చూసుకుంటున్నాయి. కాకి సంబరపడుతూ ఉంటుంది. నిజం చెప్పన భార్య పిచ్చుక, చిన్నారి గొంతు వినగానే నా ఒళ్ళంతా పులకరించిపోయింది. నా మనసు ఆ చిన్నారు తల్లిని చూడాలని ఆరాటపడుతుంది. బహుశా రక్త సంబంధం అంటే ఇదేనేమో. భార్య పిచ్చుక ఆ మాట విని సంతోషపడింది. అవునండి, రక్త సంబంధం అంటే ఇదే. ఇప్పటికైనా నన్ను నమ్మండి, నేను ఏ తప్పు చేయలేదు. చిన్నారి గొంతు వినగానే మీ మనసు మురిసిందంటే మీరు అర్థం చేసుకోవాలి, మీరే తన తండ్రిని. లవర్ పిచ్చుకకి ఆ ఫీలింగ్స్ కలగలేదు కాబట్టి అలా మాట్లాడుతుంది అని భార్య పిచ్చుక భర్త కాకి మాట్లాడుకుంటూ ఉండగా లవర్ పిచ్చుక గ్రద్ద కలిసి ఆ ఇంట్లో నుంచి బయటకొచ్చి ఒక కొమ్మ మీద వాల్తాయి. భర్త కాకి భార్య పిచ్చుక కలిసిపోయాయి. మన కోరిక తీరేలా లేదు. ఏం చేద్దాం లవర్ పిచ్చుక? నువ్వు ఒప్పుకుంటానంటే నా దగ్గర బ్రహ్మాండమైన ఐడియా ఉంది. ఏంటో చెప్పు లవర్ పిచ్చుక. లవర్ పిచ్చుక ఆ ఐడియా ఏంటో చెప్పింది. గ్రద్ద అది విని చాలా సంతోషపడింది. ఆలస్యం అమృతం విషం. వెళ్ళి నువ్వు చెప్పినట్టు ఇంటికి కిటికీలు తలుపులు వేసి ఇంటిని కాల్చేద్దాం. గ్రద్ద వెళ్లి తలుపు పెట్టింది. లవర్ పిచ్చుక కిటికీ వేసి ఇంటి బయట ఉన్న పెట్రోల్ డబ్బాని తెరిచి గ్రద్ద ఇంటి మీద పోసింది. లవర్ పిచ్చుక ఇంటిని అంటించింది. ఇల్లు కాలిపోతూ ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్న భర్త కాకి భార్య పిచ్చుక ఆ మంటలకు అల్లాడుతూ ఉంటాయి. ఆర్తనాదాలు చేస్తూ ఉంటాయి. అవి వింటూ గ్రద్ద లవర్ పిచ్చుక సంబరపడుతూ ఉంటాయి. ఈ కథలో తర్వాత ఏం జరిగిందో మరొక ఆసక్తికర ఎపిసోడ్లో మళ్ళీ చూద్దాం. ఇది ఇవాల్టి కథ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.